హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కస్టమ్ ఎక్సెప్షన్స్ ని ఎలా డిఫైన్ చేయాలి, అసలు కస్టమ్ ఎక్సెప్షన్స్ ఎప్పుడు డిఫైన్ చేసుకోవాలి, ఓకే, వాటి యొక్క యూజ్ కేసెస్ ఏంటి, వాటి గురించి మనం డీటెయిల్ గా చెప్పుకుందాం. ఓకే, కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. అంటే మనము ఓన్ గా, అంటే జావా ఇన్బిల్ట్ గా డిఫైన్ చేసిన ఎక్సెప్షన్స్ కాకుండా మనం ఓన్ గా ఎక్సెప్షన్స్ డిఫైన్ చేస్తే వాటిని మనము కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటాం, లేకపోతే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఏంటి? కస్టమ్ ఎక్సెప్షన్స్. సో అసలు ఈ కస్టమ్ ఎక్సెప్షన్స్ అనే కాన్సెప్ట్ ని జావా ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది అంటే, లెట్సే మనం ఏదైనా ఒక బిజినెస్ కి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. లెట్సే ఒక బ్యాంక్ అప్లికేషన్ మనం డెవలప్ చేస్తున్నాం. ఓకే, ఈ బ్యాంక్ అప్లికేషన్ లో మనకి లెట్స్ టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి డిపాజిట్, విత్డ్రా, ఓకే, ఇంకోటి లెట్స్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇందులో మనకి ఈ విత్డ్రా ఫంక్షనాలిటీ గురించి తెలుసుకుందాం. విత్డ్రా అంటే ఏంటి? వాడి బ్యాంక్ లో సమ్ అమౌంట్ ఉంటుంది. ఓకే, ఆ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఆ అమౌంట్ ని కానీ, లేకపోతే అంతకంటే తక్కువ అమౌంట్ ని కానీ వాడు విత్డ్రా చేయగలడు. అంతకంటే ఎక్కువ అమౌంట్ వాడు విత్డ్రా చేయలేడు. అంటే లెట్స్ సే వాడి అమౌంట్ లో 50,000 ఉందనుకోండి, వాడు 1 lakh విత్డ్రా చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, మనకి విత్డ్రా అవుతుందా? అవ్వదు. సో అంటే 50,000 ఉన్నప్పుడు 1 lakh అనేది విత్డ్రా అవ్వదు. సో వాడి దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ మాత్రం మనం విత్డ్రా చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. సో నేను ఇప్పుడు నాకు ఈ బ్యాంక్ అనే అప్లికేషన్, సో ఈ బ్యాంక్ కి అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనకి ఒక క్లాస్ డిఫైన్ చేసుకుంటాం కదా, క్లాస్ బ్యాంక్ అని డిఫైన్ చేసుకొని ఇందులో మనము పబ్లిక్ వాయిడ్ విత్డ్రా అనే ఒక మెథడ్ మనము డిఫైన్ చేస్తాం. ఇందులో ఇన్ సమ్ అమౌంట్, ఓకే, వాడు సమ్ అమౌంట్ ని వాడు విత్డ్రా చేయాలనుకుంటున్నాడు. ఓకే, సో ఈ బ్యాంక్ అనే క్లాస్ లో వాడి యొక్క టోటల్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అది బ్యాలెన్స్ అనే వేరియబుల్ లో ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ అనే వేరియబుల్ మనకి ఈ డిపాజిట్ అనే మెథడ్ తో అప్డేట్ అవుతుంది. అది ఆ లాజిక్ పక్కన పెట్టండి. సో ఈ విత్డ్రా లాజిక్ మనం చూద్దాం. ఓకే, లెట్స్ సే ఈ బ్యాలెన్స్ అనే వేరియబుల్ ఏమి ఇండికేట్ చేస్తుంది? మనకి వాడి యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ అమౌంట్ అనే వేరియబుల్ వాడు ఎంత విత్డ్రా చేయాలి అనుకుంటున్నాడు అనే దాని గురించి ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం నార్మల్ గా లాజిక్ ఎలా రాయాలి? బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్ అని రాయాలి. అంతేనా? వాడి కరెంట్ బ్యాలెన్స్ నుంచి ఎంత అమౌంట్ అయితే వాడు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాడో అంత అమౌంట్ మనం సబ్స్ట్రాక్ట్ చేసి అది బ్యాలెన్స్ అనే వేరియబుల్ లోకి అప్డేట్ చేయాలి. అంతేనా? సో ఇది మనకి విత్డ్రా ఫంక్షనాలిటీ. కానీ ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్లో 50,000 వాడి దగ్గర ఉంది, 1 lakh విత్డ్రా చేయాలనుకుంటున్నాడు. అప్పుడు మనకి ఏమవుతుంది? 50,000 మైనస్ 1 lakh అంటే మైనస్ 50,000 అయిపోద్ది. అది ఇన్వాలిడ్ కేసు కదా. కాబట్టి అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాసే కంటే ముందు వాడి యొక్క కరెంట్ బ్యాలెన్స్ అనేది లెస్ దాన్ అమౌంట్ అయితే మనము ఏం చేయాలి? అసలు బ్యాలెన్స్ అనేది లెస్ దాన్ అమౌంట్ అయితే మనము అసలు వాడిని విత్డ్రా ఫంక్షనాలిటీ చేయడానికి మనం అలో చేయకూడదు. కాబట్టి అటువంటి కేసెస్ లో మనం ఏం చేయొచ్చు అంటే మనము కస్టమ్ ఎక్సెప్షన్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం నార్మల్ గా త్రో ఎక్సెప్షన్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇలా రాసుకోవచ్చు. కానీ మనం ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేసుకునేటప్పుడు దాని రెస్పెక్టివ్ ఎక్సెప్షన్స్ అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్స్, ఓకే, ఇంకా డిపాజిట్ అనే ఫంక్షనాలిటీలో ఏదైనా అదర్ పర్టికులర్ బిజినెస్ లాజిక్ లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వస్తే వాటి రెస్పెక్టివ్ ఎక్సెప్షన్స్, అంటే యూజర్ యొక్క డెవలప్ చేసిన అప్లికేషన్ ని బేస్ చేసుకొని కస్టమ్ ఎక్సెప్షన్స్ డిఫైన్ చేసే కేసు వస్తే అటువంటప్పుడు మనం ఈ కస్టమ్ ఎక్సెప్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ అనేది లెస్ దాన్ అమౌంట్ అయితే, అంటే వాడి దగ్గర ఉన్న అమౌంట్ అనేది వాడు ఎంటర్ చేసిన అమౌంట్ కంటే తక్కువ అయితే మనం అటువంటిప్పుడు వాటిని అసలు అలో చేయకూడదు. అంటే అక్కడ అది ఏంటి? ఇన్వాలిడ్ ఇన్పుట్, అంతే కదా. వాడు ఎంటర్ చేస్తున్న అమౌంట్ అనేది ఇన్వాలిడ్ ఇన్పుట్, అంటే వాడు అసలు ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేయడానికి పర్మిషన్ లేదు. కాబట్టి మనము ఇన్వాలిడ్ ఇన్పుట్ అనే ఒక ఎక్సెప్షన్ ని క్రియేట్ చేసుకోవచ్చు మనం.
ఈ బ్యాంక్ అప్లికేషన్స్ లో ఈ బ్యాంక్ అప్లికేషన్ లో అలానే మనం ఈ టోటల్ బ్యాంక్ అప్లికేషన్ లో మల్టిపుల్ కస్టమ్ ఎక్సెప్షన్స్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే త్రో న్యూ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ దాన్ని మనము త్రో చేస్తాం అనమాట. ఓకే, సో అంటే త్రో న్యూ ఎక్సెప్షన్ అని రాసినా పర్వాలేదు, కాకపోతే ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అని మనం ఒక కస్టమ్ ఎక్సెప్షన్ డిఫైన్ చేసుకుంటే మనకి అప్లికేషన్ లాజిక్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అనేది మనం ఇక్కడ త్రో చేసాం, కానీ దాన్ని మనం ఎలా డిక్లేర్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూస్తాం. సో కస్టమ్ ఎక్సెప్షన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనే దాని గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో ఇప్పుడు మనం ఒక కస్టమ్ ఎక్సెప్షన్ ఎలా డిఫైన్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, కస్టమ్ ఎక్సెప్షన్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని త్రో చేయడం నార్మల్ ఎక్సెప్షన్స్ మనం ఎలా అయితే త్రో చేస్తామో అలానే త్రో చేయాలి. సో డిఫైన్ చేయడం మనం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సే మనం ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ గురించి మనం చెప్పుకున్నాం కదా, సో దాన్ని ఎలా డిఫైన్ చేద్దాం. క్లాస్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ అనేది కూడా మనకి ఒక క్లాస్. ఓకే, సో దాన్ని మనము క్లాస్ తో డిక్లేర్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం ఇదేంటి అంటే ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ అని రాసుకోవాలి. సో ఎప్పుడైతే ఒక క్లాస్ అనేది ఎక్సెప్షన్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుందో దాన్ని మనము కస్టమ్ ఎక్సెప్షన్ అంటాం. అంతే, కస్టమ్ ఎక్సెప్షన్ డిక్లేర్ చేయడం అంటే ఏం లేదు, ఏదైనా ఒక క్లాస్ ఎక్సెప్షన్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తే దాన్ని మనము కస్టమ్ ఎక్సెప్షన్ అంటాం. అంతే. సో ఈ క్లాస్ అంటే మనకు ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది కదా, సో ఆ కన్స్ట్రక్టర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్. సో లెట్స్ మనం అక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ కి ఇక్కడ మనము మెసేజ్ ఒకటి పాస్ చేసాం కదా, అంటే మనం నచ్చిన మెసేజ్ పాస్ చేసుకోవచ్చు, స్ట్రింగ్. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి, స్ట్రింగ్ మెసేజ్. ఓకే, ఇక్కడ మనము సూపర్ ఆఫ్ మెసేజ్ అని ఈ సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేయాలి. అంటే సూపర్ క్లాస్ ఏంటి, దీనికి ఎక్సెప్షన్ క్లాస్. ఈ ఎక్సెప్షన్ క్లాస్ లో మనకి ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, ఎక్సెప్షన్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ మెసేజ్ అని. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే మనం ఎక్సెప్షన్ త్రో చేసేటప్పుడు అక్కడ పారాంథసిస్ లో ఏదైతే మెసేజ్ ఇస్తామో ఆ మెసేజ్ ని ఒక స్ట్రింగ్ అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో దట్ మనము system.out.println e.get message అని ప్రింట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ మెసేజ్ మనం అక్కడ ఏదైతే త్రో చేసినప్పుడు ఆ డబుల్ కొటేషన్ లో మెన్షన్ చేసామో అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే క్యాచ్ చేసేటప్పుడు మనం క్యాచ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఈ ఇలా రాసి system.out.println e.get message అని రాస్తాం కదా. ఇక్కడ ఈ గెట్ మెసేజ్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎక్సెప్షన్ క్లాస్ లో మెసేజ్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్ లోకి మనము ఈ త్రో న్యూ ఎక్సెప్షన్ ఆఫ్ అని పెట్టి పక్కన ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో లెట్స్ ఇన్వాలిడ్ అని ఇచ్చాం అనుకో. ఓకే, ఈ ఇన్వాలిడ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎక్సెప్షన్ అనే క్లాస్ లో మెసేజ్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్ కి ఈ ఇన్వాలిడ్ అనే స్ట్రింగ్ అనేది అసైన్ అవుతుంది, ఆ అసైన్ అయిన డేటా అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనం ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ కూడా ఈ విధంగా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకొని ఒక మెసేజ్ అనే ఫీల్డ్ ని యాక్సెప్ట్ చేసేటట్టు రాసుకొని సూపర్ ఆఫ్ మెసేజ్ అంటే సో మనము ఈ త్రో న్యూ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ ఆఫ్ బ్యాలెన్స్ ఈజ్ లెస్ దాన్ ఎంటర్డ్ అమౌంట్ అని ఒక మెసేజ్ మనం పాస్ చేయొచ్చు. అంటే వాడు ఎంటర్ చేసిన అమౌంట్ కంటే కరెంట్ యూజర్ బ్యాలెన్స్ అనేది తక్కువ ఉంది అని మనము ఒక మెసేజ్ మనము ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ త్రో చేసేటప్పుడు పాస్ చేసాం అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వచ్చి సూపర్ ఆఫ్ మెసేజ్ అంటే ఈ ఎక్సెప్షన్ క్లాస్ లో ఉన్న ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఎక్సెప్షన్ క్లాస్ లో ఉన్న మెసేజ్ అనే ఫీల్డ్ లో స్టోర్ అవుతుంది. సో దట్ ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ ని మనము హ్యాండిల్ చేస్తాం కదా. ట్రై విత్ డ్రా ఆఫ్ లెట్స్ సే 1000 రూపీస్ విత్ డ్రా అని రాస్తాం కదా. సో దట్ ఇక్కడ నుంచి మనకి ఆ విత్ డ్రా మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ మనకి క్యాచ్ ఆఫ్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ ఈ అని రాసి system.out.println e.get message అని ఇలా రాస్తే మనకు అప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఈ బ్యాలెన్స్ ఈజ్ లెస్ దాన్ అమౌంట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ డిఫైన్ చేసుకునేటప్పుడు
ఎక్సెప్షన్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తే అది మనకి కస్టమ్ ఎక్సెప్షన్. అందులో మనం ఒక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసుకున్నాం. ఓకే, అందులో ఆ మెసేజ్ ఫీల్డ్ అనేది మనం సూపర్ క్లాస్ పాస్ చేస్తున్నాం. సో దట్ మనం ఏదైతే మెసేజ్ మనము ఎక్సెప్షన్ త్రో చేసేటప్పుడు, ఇది ఎక్కడ ఉంటుంది మనకి విత్ డ్రా అనే మెథడ్ లో ఉంటుంది. మనం లాస్ట్ ఇంతకు ముందు రాసాం కదా, ఇక్కడ విత్ డ్రా మెథడ్ డిఫైన్ చేసుకొని అందులో త్రో న్యూ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అని రాసాం. సో అక్కడ త్రో అయ్యేటప్పుడు ఇక్కడ ఏదైతే మెసేజ్ పాస్ చేసామో అది ఈ విత్ డ్రా మెథడ్ కాల్ చేసేటప్పుడు అక్కడి నుంచి ఆ ఎక్సెప్షన్ త్రో అయితే ఇక్కడ హ్యాండిల్ చేసేటప్పుడు ఇక్కడ అది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము కస్టమ్ ఎక్సెప్షన్స్ అనేవి డిఫైన్ చేసుకోవాలి. ఓకే, మనకి 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి చెక్డ్ ఎక్సెప్షన్స్, 2 అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అంతే కదా. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? రన్ టైమ్ ఎక్సెప్షన్స్. అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? మనం ఖచ్చితంగా వాటిని హ్యాండిల్ చేయాలి. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అయితే వాటిని హ్యాండిల్ చేయకపోయినా పర్వాలేదు. సో మనం ఏదైనా ఒక కస్టమ్ ఎక్సెప్షన్ డిఫైన్ చేసుకునేటప్పుడు వాటిని చెక్డ్ ఎక్సెప్షన్ కింద అయినా డిఫైన్ చేసుకోవచ్చు, అన్చెక్డ్ ఎక్సెప్షన్ కింద అయినా డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ అని రాసాం అనుకోండి, అది మనకి చెక్డ్ ఎక్సెప్షన్. అంటే ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అనేది ఇప్పుడు మనకి ఏంటి? చెక్డ్ ఎక్సెప్షన్. అదే మనకి అన్చెక్డ్ ఎక్సెప్షన్ కింద డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్టెన్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అనే దాన్ని హ్యాండిల్ చేయాలి. ఎక్స్టెన్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని డిక్లేర్ చేయాలి. ఓకే, సో ఎక్స్టెన్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని రాస్తే అప్పుడు మనకి ఈ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అవుతుంది? అన్చెక్డ్ ఎక్సెప్షన్ అవుతుంది. ఓకే, సో అప్పుడు అది అన్చెక్డ్ ఎక్సెప్షన్ అవుతుంది. సో అంటే ఎందుకు మనం ఇదని చెప్పుకున్నామంటే, చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేయాలి. మనం ట్రై క్యాచ్ యూజ్ అయినా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మెయిన్ మెథడ్ యొక్క సిగ్నేచర్ లో త్రోస్ కీవర్డ్ అని యూజ్ చేసి త్రోస్ ఆఫ్ ఇన్వాలిడ్ ఎక్సెప్షన్ అయినా డిక్లేర్ చేయాలి కదా. మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం చెక్డ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్ గురించి. అక్కడ చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం? చెక్డ్ ఎక్సెప్షన్ అయితే మనం ఖచ్చితంగా ఆ ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ చేయాలి, లేకపోతే మెథడ్ యొక్క సిగ్నేచర్ లో త్రోస్ కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేయాలి అని చెప్పుకున్నాం. అదే అన్చెక్డ్ ఎక్సెప్షన్ అయితే మనం హ్యాండిల్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. హ్యాండిల్ చేస్తే మనకి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వదు ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే. అదే హ్యాండిల్ చేయకపోతే మనకి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోద్ది. ఎక్సెప్షన్ వస్తే, ఎక్సెప్షన్ రాకపోతే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. అది అన్చెక్డ్ ఎక్సెప్షన్. సో మనం క్రియేట్ చేసిన ఎక్సెప్షన్స్ కూడా చెక్డ్ ఎక్సెప్షన్ కింద అయినా డిఫైన్ చేసుకోవచ్చు, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద అయినా డిఫైన్ చేసుకోవచ్చు. చెక్డ్ ఎక్సెప్షన్ కింద డిఫైన్ చేయాలి అంటే ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ అని రాయాలి. అన్చెక్డ్ ఎక్సెప్షన్ కింద డిఫైన్ చేయాలంటే ఎక్స్టెన్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని డిఫైన్ చేయాలి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను ఎక్స్టెన్స్ ఎక్సెప్షన్ అని రాశాను కాబట్టి ఇది మనకి ఏంటి? చెక్డ్ ఎక్సెప్షన్. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని హ్యాండిల్ అయినా చేయాలి, లేకపోతే ఈ మెథడ్ మనకి మెయిన్ మెథడ్ నుంచి కాల్ అయ్యింది అనుకోండి, ఇక్కడ మనకి మెయిన్ త్రోస్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎక్సెప్షన్ అనైనా రాసుకోవాలి. ఇక్కడ మనకి ఈ క్యాచ్ బ్లాక్ అనేది రాసుకోకపోతే. ఓకే, ఇలా అయినా డిఫైన్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? సో ఇది మనకి కస్టమ్ ఎక్సెప్షన్స్ గురించి. అలానే కస్టమ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం వాటికి డేటా మెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే లెట్స్ సే నాకు ఈ ఎక్సెప్షన్స్ కి ఒక ఎర్రర్ కోడ్ ఇవ్వాలనుకోండి. అంటే మనం బిజినెస్ అప్లికేషన్, అంటే ఇది శాంపిల్ ప్రోగ్రామ్ కాబట్టి మనకి అంత ఎఫెక్టివ్ గా తెలియదు. అదే మనం ఒక బిజినెస్ అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకోండి, అందులో మనం సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమ్ ఎక్సెప్షన్స్ డిఫైన్ చేసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సెప్షన్ కూడా మనము ఎర్రర్ కోడ్స్ అనేవి ఇస్తాం అనమాట. సో అక్కడ మనము ఎర్రర్ కోడ్ ఈక్వల్ టు లెట్స్ సే 100. ఈ విధంగా మనము ఏవైనా డేటా మెంబర్స్ కూడా మనము డిఫైన్ చేసుకోవచ్చు ఎక్సెప్షన్స్ లో. ఓకే, అంటే ఇది ఎందుకు అంటే ఈ ఎర్రర్ కోడ్స్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే మనం ఒక బిజినెస్ రాసుకునేటప్పుడు ఎలా ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమ్ ఎక్సెప్షన్ కి ఒక స్పెసిఫిక్ ఎర్రర్ కోడ్ అనేది అసైన్ చేస్తారు, సో దట్ వాటి యొక్క డిస్టింగ్విషన్ అనేది కరెక్ట్ గా ఉంటది అనమాట. సో ఈ కస్టమ్ ఎక్సెప్షన్స్ లో మనం ఈ విధంగా డేటా మెంబర్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి కస్టమ్ ఎక్సెప్షన్స్ గురించి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిజాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.